అక్కడ ఒక్క నిమిషం మురళీ మనోహర్ జీ, ఒక్క నిమిషం ఒక్కొక్కరిగా అవకాశం కల్పిస్తాను. ఎస్ ప్రభాకర్ గారు, చిక్కుడు ప్రభాకర్ గారు. నమస్కారం. అక్కడ ఉన్న వాళ్ళ మిత్రులందరికీ కూడా, జస్టిస్ చంద్రకుమార్ గారికి కూడా నమస్కారం. మురళీధర్ గారు మాట్లాడుతూ రాజ్యాంగం గురించి మాట్లాడండి. 70 సంవత్సరాల రాజ్యాంగం లోపల ఆదివాసులకు ఒక్క పూట న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునేందుకు అవకాశం లేదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని 75 సంవత్సరాలుగా అమలు చేసిన చరిత్ర లేదు. 2010లో యూపీఏ ప్రభుత్వం లోపల కూడా చర్చల సమస్య వచ్చింది. వచ్చినప్పుడు అప్పుడు కూడా మేము సీజ్ ఫైర్ ప్రకటిస్తున్నాం, మేము చర్చలు చేర్చడానికి సిద్ధంగా ఉన్నాం. ఇది ఆర్థిక రాజకీయ అసమానతలకు సంబంధించిన విషయం, అదేవిధంగా వివక్షకు సంబంధించిన విషయం, అదేవిధంగా మొత్తంగా వాళ్ళ జీవన విధానానికి సంబంధించిన విషయం. మేము చర్చలు జరుపుతాము అని అన్నప్పుడు కూడా ఆ రోజు ఆ పార్టీ అధికార ప్రతినిధి ఆజాద్ను చంపేసేసింది. ఆ కేసు ఇప్పటికి కూడా కోర్టులో నడుస్తుంది, జస్టిస్ చంద్రకుమార్ సార్ చెప్పినట్టు. రెండోది, నేడు ఒక 6 నెలల నుంచి చర్చల విషయం చాలా ముందుకు వస్తా ఉంది. ఇవాళ మురళీధర్ గారు అంటుండ్రు ఆదివాసులకు ఏం పని అని. అక్కడ మధ్య భారతం లోపల ఉన్న ఆదివాసులు మొత్తంగా కూడా ఒక్క ఎన్కౌంటర్ లోపల ఇప్పటికిప్పుడు సాయంత్రం 4 గంటలకు మనం విన్న న్యూస్ ఏంటంటే మొత్తంగా 27 మంది చనిపోతే 2 తెలుగు వాళ్ళు, 25 మంది ఆదివాసులు, 35 మంది చనిపోతే 1 నక్సలైట్ నాయకుడు, మిగతా వాళ్ళు మొత్తం కూడా అమాయక ఆదివాసులు. దాంట్లో ఎక్కువ మంది మహిళలు మొత్తంగా కూడా. ఇది ఒక జెనసైడ్ కాదా? దీన్ని ఆపడం. రాజ్యాంగం గురించి మీరు మాట్లాడండి మురళీధర్ గారు. రాజ్యాంగం లోపల ఎక్కడ ఎలిమినేట్ చేయమని చెప్పి లేదు. రాజ్యాంగం లోపల ఎవరైనా తుపాకీ పట్టుకుంటే వాళ్ళను ఆత్మరక్షణ కొరకు కాళ్ళ దగ్గరనో లేకపోతే వాళ్ళని సరెండర్ చేయించేసేసి చట్టబద్ధంగా అరెస్ట్ చేసి శిక్షించమన్నది తప్ప చంపమని లేదు. కానీ ఇక్కడ ప్రభుత్వం పెట్టిన టార్గెట్ ఏంటంటే మార్చి 26, 2026 మార్చి 31 నాటికి మేము అందరినీ చంపేస్తాం. ఇది చెప్పలే రాజ్యాంగం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పిన రాజ్యాంగం. రాజ్యాంగంలోని ఆర్టికల్ 1421 ఏం చెప్తుంది అని అంటే, రాజ్యాంగంలోని ఆర్టికల్ 1421 మనిషి యొక్క సమగ్ర జీవనానికి సంబంధించిన విషయంతో పాటు రైట్ టు లైఫ్ ఎన్ష్యూర్డ్ అండర్ ఆర్టికల్ 21 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ అండ్ ది సేమ్ యాజ్ అప్లైడ్ బై కెటిన్ ఆఫ్ జడ్జ్మెంట్స్ ఆఫ్ అన్ అపెక్స్ కోర్ట్. ఎక్కడ మీరు చెప్పేస్తున్నారు ఇంతమందిని చెప్పేస్తాం, ఇంత మొత్తం లేకుండా చేస్తాం. ఇది చెప్పలే రాజ్యాంగం. రాజ్యాంగం ఏం చెప్పింది అని అంటే, అన్ని అసమానతలను తొలగించండి, ఆర్థిక రాజకీయ సామాజిక వర్ణ లింగ అన్ని వివక్షలను తొలగించేసిన తర్వాతనే ఇవాళ భారతదేశం లోపల ఒక సమగ్రమైన జీవితం, ఒక అర్థవంతమైన జీవితం మానవులకు వస్తుంది అని చెప్పేసింది. కానీ రాజ్యాంగం అమలు చేసిన 75 సంవత్సరాల తర్వాత ఇవాళ ఒక్క పూట న్యూట్రిషన్ ఫుడ్ కూడా నోచుకొని ఆదివాసులు ఈ మధ్య భారతంలో ఉన్నారు. ఇది వాస్తవం కాదా? ఇది ఈ సూచి, భారతదేశ సూచి, ఆకలి సూచే చెప్తున్నది. ప్రపంచంలో 2వ సూచి. అది నేను చెప్తున్నది కాదు, మురళీధర్ గారు చెప్తున్నారు. అంటే చిక్కుడు ప్రభాకర్ గారు, ఇది వేరే ఆర్గ్యుమెంట్. మీరు ఆదివాసీలకు ఫుడ్ లేక ఒక్క నిమిషం, ఆదివాసీలకు న్యూట్రిషన్ లేకపోతే అధికారంలోకి వచ్చి న్యూట్రిషన్ కల్పించండి అక్కడ దాన్ని అజ్జేయండి. అంటే దానికి తుపాకులు పట్టుకుని అందరిని చంపుతామంటే ఎట్లా? న్యూట్రిషన్ లేకపోతే ఒకటి. మీరు రెండో మాట అన్నారు, ఒక్క నిమిషం, రెండో మాట మీరు ఏంటంటే కాళ్ళ మీద కాల్చాలి అని చెప్పారు. కాళ్ళ మీద కాల్చాలంటే ఎదుటోడు డైరెక్ట్ గా పోలీసులను కాల్చాలన్నప్పుడు, మందుపాట్లు పెట్టి చంపినప్పుడు కాళ్ళ మీద కాల్చాలంటే మావోయిస్టులు కూడా కాళ్ళ మీద కాలుస్తున్నారా? రాజ్యాంగంలో మావోయిస్టులు కూడా కాళ్ళ మీద కాలుస్తున్నారా అంటే మందుపాత్రలు పెట్టి చంపుతున్నారు కదా. అదే చెప్పనివ్వండి. ఇప్పుడు మురళీధర్ గారు చెప్పినప్పుడు మీరు ప్రశాంతంగా ఉండలేదు. మురళీధర్ గారు చెప్పినప్పుడు కూడా నేను కౌంటర్ క్వశ్చన్ చేశాను. ఫైనాన్షియల్ ఇయర్ టార్గెట్ చెప్తున్నా. రాజ్యాంగం గురించి చెప్పినప్పుడు అంటే మీరు ఆదివాసీలకు ఫుడ్ లేకపోతే రాజకీయంలో అధికారంలోకి వచ్చి ఇవ్వండి, సమానత్వం ఇవ్వండి, తుపాకీ గుట్టం పట్టుకుంటే ఆదివాసీలకు ఫుడ్ వస్తుందా అంటున్నా. అందుకొరకే వాళ్ళు చర్చలు జరుపుతానని అన్నారు. ఇప్పుడు ఎందుకని ఇన్ని రోజులు లేదు? ఇప్పుడు ఎందుకని? భరత్ గారు చెప్పనివ్వండి, ఒక్క నిమిషం చెప్పనివ్వండి. భరత్ గారు, ఈ దేశం లోపల స్వాతంత్రం వచ్చిన తర్వాత చాలా విషయాల మీద చర్చలు జరిగింది. అది ఒక చారిత్రక వాస్తవం. నాగాలాండ్ లో జరిగినాయి, మిజోరంలో జరిగినాయి, త్రిపురలో జరిగినాయి, అస్సాంలో జరిగినాయి, అదే విధంగా ఇంకా తూర్పు భారతదేశంలో మొత్తంలో జరిగినాయి చర్చలు. ఇవాళ ఆ చర్చలు మొత్తంగా కూడా యూపీఏ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. అదే విధంగా పౌర సమాజం, ఒక ఆదివాసులు చాలా పెద్ద ఎత్తున చనిపోతారు మధ్య భారతం లోపల, చర్చలు జరుపుదాం,
చర్చల లోపల మీరు ఆయుధ విసర్జన చేయాలి అని చెప్పేసి ఒక అంశం కూడా ప్రభుత్వం పెడితే పెట్టనివ్వండి. పెట్టిన తర్వాత వీళ్ళు కూర్చొని చర్చించుకున్న తర్వాత ఏ సమస్యల మీదనైతే ఏకాభిప్రాయం వస్తుందో దాని వల్ల శాంతి నెలకొల్పితే సమాజంలో ఇప్పుడు ఒక శాంతి నెలకొల్పాలని కోరుకుంటున్న వాళ్ళమే కదా. రాజ్యాంగబద్ధ పాలన కావాలి, అదే విధంగా రాజ్యాంగంలోని అన్ని అధికారులు ఫండమెంటల్ రైట్స్, అదే విధంగా ప్రిన్సిపల్స్ ఆఫ్ డైరెక్టివ్ పాలసీ ఇంప్లిమెంట్ అయితే మనిషి యొక్క జీవితం ఒక సమగ్రంగా ఉంటుందని కోరుకునే వాళ్ళం. కానీ అది జరగకపోవడం వల్ల ఇవాళ మనం చూస్తున్నాం. ఇప్పుడు నేను చెప్పిన ప్రాంతాలు మొత్తంగా కూడా గత 50 సంవత్సరాల నుంచి పెద్ద ఎత్తున పోరాటాలు చేసి చర్చలు జరిగినాయి కదా. చర్చల ద్వారానే ఆ పోరాటాలను మొత్తంగా కూడా ప్రభుత్వాలు పరిష్కరించినాయి కదా. అట్లనే వీళ్ళు కూడా ఓ భూమి సమస్య పెడతారా, కార్మిక సమస్య పెడతారా, ఏం సమస్య పెడతారు, కూర్చొని చర్చించండి. కానీ మార్చి 31, 26 వరకు అసలు ఎవరిని లేకుండా చేస్తాము. దాంట్లో ఆదివాసులు కానీ ఆదివాసేతరులు కానీ ఎవరు కానీ చట్టానికి అతీతంగా, రాజ్యాంగానికి అతీతంగా మేము నిర్మూలిస్తాము అని చెప్పి ఈ రాజ్యాంగం లోపల మాకున్న పరిమిత నాలెడ్జ్ మేరకు అయితే జస్టిస్ చంద్ర కుమార్ గారికైనా నాకైనా కూడా అటువంటి అవకాశం అయితే రాజ్యాంగంలో లేదు భరత్ గారు. రాజ్యాంగం లోపల ఒకవేళ అటువంటి పరిస్థితే వస్తే మనిషిని సరెండర్ చేయించేటందుకు తన శక్తులు కూడా ప్రయత్నించాలని చెప్పేసి రాజ్యాంగం చెప్తున్నది. అంబేద్కర్ గారు ఏం చాలా స్పష్టంగా చెప్పింది, ఆర్థిక, రాజకీయ, సాంఘిక అన్ని వివక్షలకు నిర్మూలన జరగాలి. ఒక 15-20 సంవత్సరాలలో జరుగుతుందని అనుకున్నాము, మేము అనుకుంటున్నాము అని చెప్పేసి కూడా కాన్స్టిట్యూటివ్ అసెంబ్లీ నుంచి మొదలు పెట్టుకుంటే 1956 ఆయన చనిపోయేంత వరకు కూడా చెప్పిండు. కానీ ఏం జరిగింది, రాజ్యాంగం అమలు చేసిన 75 సంవత్సరాల తర్వాత కూడా ఎంత ఆర్థిక రాజకీయ అసమానతలు ఉన్నాయనేది మనకు అందరికి తెలిసిన విషయం. వాటన్నిటిని పరిష్కరించేందుకు ఏ ఉద్యమాన్నైనా కూడా రాజ్యాంగబద్ధంగా డీల్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలకు ఉన్నది అనేదే మా అభిప్రాయం. సార్, పేరాల్ శేఖర్ జీ గారు మనతో పాటు చర్చలో ఉన్నారు. శేఖర్ జీ,